పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మొదటిసారి నోరు విప్పాడు. తమ ఎయిర్ బేస్లపై దాడి జరిగిన మాట వాస్తవమే అని చెప్తున్నాడు. నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటు మనం పాకిస్తాన్కు చెందిన 11 ఎయిర్ బేస్లపై చాలా సమర్థవంతంగా దాడి చేశాం, చాలా ఖచ్చితత్వంతో దాడి చేశాం. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నవి అవే మనం పాకిస్తాన్లో కొన్ని ఎయిర్ బేస్లపై దాడి చేస్తున్న దృశ్యాలవి. సర్గోరా ఎయిర్ బేస్ పై కూడా మనం దాడి చేసాం. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది సియాల్కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి. రెండో బాక్స్లో చూస్తున్నది లాహోర్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి. మూడో బాక్స్లో సర్గోరా ఎయిర్ బేస్, ఇటు నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, రావల్పిండి వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అది. అలాగే పాకిస్తాన్లో పంజాబ్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన దృశ్యాలు. చాలా ఖచ్చితత్వంతో ప్రిసిషన్ స్ట్రైక్స్ మనం చేసాం. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ కొన్ని అసత్యాలు చెప్పింది. భారతదేశానికి చెందిన సైనికులనే మేము తిప్పికొట్టాం, మా తాటికి భారతదేశం తట్టుకోలేకపోయిందని అసత్యాలు చెప్తూ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజానికి వాళ్ళ కైరానా హిల్స్పై దాడి జరిగిన తర్వాత, కైరానా హిల్స్పై దాడి కాదు, కైరానా హిల్స్కి దగ్గరలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్పై దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలన్నిటినీ కైరానా హిల్స్లోనే దాచారు కాబట్టి. దానికి దగ్గరలోనే ఆ మూడో బాక్స్లో మీరు చూస్తున్న సర్గోదా ఎయిర్ బేస్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని తమ దేశానికి జరిగిన నష్టం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ భారతదేశం పంపించిన మిసైల్స్ వాళ్ళ భూభాగంపై పడ్డాయని. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి జరిగిన మాట వాస్తవమే అని ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇప్పుడు మనం తొలితే రిలీజ్ చేసాం, మనం ఎక్కడెక్కడ దాడి చేశాము, మనం తిప్పికొట్టినటువంటి వాళ్ళు మనపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మనం తిప్పికొట్టే సమయంలో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాం. ఆ సమయంలో వాళ్ళ ఎయిర్ బేస్లన్నింటినీ కూడా మనం ధ్వంసం చేసాం. ఆపరేషన్ సింధూర్ని మనం 7వ తారీఖున ప్రారంభించాం. 7వ తారీఖున అర్ధరాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని షహబాజ్ షరీఫ్ చాలా స్పష్టంగా చెప్పాడు. అసీం మున్నీర్ ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు సరిగ్గా 2:30 మనం 7వ తారీఖున పాకిస్తాన్కి కాళరాత్రి ఎలా ఉంటుందో మనం చూపించాం. వాళ్ళు పెహల్గాం దాడి ఏప్రిల్ 22వ తారీఖున భారతదేశంపై ఒక నెత్తుటి అధ్యాయాన్ని రాయాలి అని వాళ్ళు అనుకున్నారు. పెహల్గాంలో 26 మంది ప్రయాణికులను వాళ్ళు కాల్చి చంపారు. దానికి మనం ప్రతీకారంగా వాళ్ళ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర శిబిరాలపై దాడి చేశాం. సరిగ్గా మే 7వ తారీఖు అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్లకు నిద్ర లేని రాత్రులను మనం పరిచయం చేశాం, వాళ్ళకి కాలరాత్రిని మనం పరిచయం చేశాం. దీంతో ఆ రోజు రాత్రి 7వ తారీఖున రాత్రి సరిగ్గా ఏం జరిగింది అనే విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని మీడియాకు వివరించాడు. సరిగ్గా 7వ తారీఖు అర్ధరాత్రి 2:30 అసీం మున్నీర్ తనకు కాల్ చేశాడు. భారత్ తమపై మిసైల్స్లను ప్రయోగిస్తోందనే విషయాన్ని అసీం మున్నీర్ చెప్పాడు అంటూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పాడు. అంతేకాదు నూర్ఖాన్ ఎయిర్ బేస్పై దాడి జరిగింది, నూర్ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది అనే విషయాన్ని కూడా పాకిస్తాన్ ప్రధాని అంగీకరించాడు. మనం ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పాం, మనం చేసిన మన స్వదేశీ తయారీ మిసైల్స్ ఆఫ్ పవర్ ఏ విధంగా ఉందో పాకిస్తాన్కి ఇప్పటికే అర్థమైపోయింది. ప్రపంచ దేశాలకు కూడా తెలిసొచ్చింది. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలకు కూడా మన మిలిటరీ శక్తి ఏంటో తెలిసింది అని మనం చెప్పాం. కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని అంగీకరిస్తూ రాలేదు. పాకిస్తాన్ అసత్యాలు చెబుతూ వస్తుంది. ఇప్పుడు మనం చేసిన దాడి పవర్ ఏంటో పాకిస్తాన్ ప్రధాని గుర్తు చేసుకుంటున్నాడు. సరిగ్గా మే 7వ తారీఖు అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో, ఆపరేషన్ సింధూర్ సరిగ్గా 1:44 ప్రారంభించాం. 2:24 మెలకు వచ్చినట్టుంది అసీం మున్నీర్కి. బహుశా పాపం బాగా పడుకుని ఉంటాడు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని కూడా మన భారత్పై మన ఉగ్రవాదులు బాగా దాడి చేశారు అని హాయిగా నిద్రపోతూ ఉన్నట్టున్నాడు. ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి 1:44 మనం ఆపరేషన్ సింధూర్ చేసిన శబ్దాలతో వాళ్ళకి మెలకు వచ్చింది. వెంటనే భయానికి గురైన మున్నీర్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయం గురించి మాట్లాడాడు. మనం పంపించిన మిసైల్స్ పాకిస్తాన్లో ఏ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది అనే విషయం గురించి కూడా మాట్లాడాడు. ఒకసారి షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడో చూద్దాం. दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे
मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल्स अभी लॉन्च किए हैं। एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपह सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल्स अभी लॉन्च किए हैं। एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे। పాకిస్తాన్ చెబుతోంది భారతదేశం 7వ తారీఖున మనపై దాడి చేసింది, పాకిస్తాన్పై దాడి చేసింది, నూర్ఖాన్ ఎయిర్ బేస్పై బ్యాలిస్టిక్ మిసైల్స్లను ప్రయోగించింది. అసీం మున్నీర్ 2 గంటల 30 నిమిషాలకు నన్ను నిద్రలేపాడని, ఆ సమయంలో హాయిగా పడుకున్నాను, నన్ను అసీం మున్నీర్ నిద్రలేపాడని. బహుశా మనం 1 గంట 44 నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభిస్తే బాగా పడుకుని నిద్రపోతున్న ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి, పాకిస్తాన్ ప్రధానికి 2 గంటల 40 నిమిషాలకి మెలకు వచ్చింది. మనం అప్పటికే ఆపరేషన్ పూర్తి చేసేసాం, కేవలం అరగంట లోపే మనం ఆపరేషన్ పూర్తి చేసాం. 2 గంటల 30 నిమిషాలకి పాకిస్తాన్ ప్రధానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అంగీకరిస్తున్నాడు, తమ దేశంపై దాడి జరిగిన మాట వాస్తవమే అని. భారతదేశం తమ దేశంపైకి బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది అని. మన మిసైల్స్ పవర్ ఏంటో వాళ్ళకి 7వ తారీఖుని మనం చూపించాం. ఆ తర్వాత 8వ తారీఖు రాత్రి నుంచి పాకిస్తాన్ మనపై తిరుగు దాడి చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ సైన్యంతో దాడి చేయించే ప్రయత్నం మొదలుపెట్టింది. డ్రోన్లను, మిసైల్స్ను ప్రయోగించింది. కానీ ఒక్క మిసైల్ని మన భూభాగంపై పడనివ్వలేదు, ఒక్క డ్రోన్ని మన భూభాగంపై వాళ్ళు టార్గెట్ చేసిన లక్ష్యాన్ని చేరనివ్వలేదు. దీంతో ఇప్పుడిప్పుడు వాళ్ళ దేశంపై ఎక్కడ అటాక్స్ జరిగాయి, వాళ్ళ దేశంలో జరిగిన నష్టం ఏంటి, ఏ ఎయిర్ బేస్లకు నష్టం వాటిల్లింది అనే విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని తీరికగా చెబుతూ ఉన్నాడు. మనం చేసిన ప్రయోగించిన మిసైల్స్ సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, రావల్పిండి వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అది పాకిస్తాన్, పంజాబ్లోని పాకిస్తాన్ ఎయిర్ బేస్. నూర్ఖాన్ ఎయిర్ బేస్పై దాడి జరిగిన మాట వాస్తవమని ఇప్పుడు తీరికగా అంగీకరిస్తూ ఉన్నాడు పాకిస్తాన్ ప్రధాని. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటివరకు పాకిస్తాన్ చెబుతూ వస్తుంది, భారత్ మాపై దాడికి ప్రయత్నించింది, మేము తిప్పికొట్టాం, భారతదేశానికి చెందిన సైనికులను మేము హతమార్చామంటూ పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్పై దాడి జరిగింది, 7వ తారీఖునే భారత్ మాపై దాడి చేస్తుందని, ఆపరేషన్ సింధూర్ సమయంలోనే మాపై దాడి చేస్తుందని పాకిస్తాన్ ప్రధాని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకుంటున్నటువంటి మాటలను ఎలా చూడాలి? మొత్తానికి ఒక అర్ధరాత్రి 2 గంటల 1 నిమిషాలకు ఫోన్ చేశాడు, పర్సనల్ గా చెప్పారు, చాలా క్లియర్ గా మన పైన దాడి జరిగింది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అత్యంత కీలక ప్రదేశాల్లో డీప్ ఏరియాలో దాడి జరిగింది, మిసైల్స్ తో, బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లోనే ఆపరేషన్ సింధూర్ లో వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. నిన్నటిదాకా మేమే 17 జెట్ ఫైటర్స్ తో మేమే S-400 భారత్ సంబంధించిన వాటిని డిస్ట్రాయ్ చేసామన్నట్లు గతంలో చెప్పారు. ఆదంపూర్ లో ఉన్నటువంటి, పంజాబ్ ఆదంపూర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ను మేము కూడా అటాక్ చేసామనేటువంటి ఒక అబద్ధం చెప్పారు. దాన్ని తప్పు అని ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోడీ ఆదంపూర్ ఎయిర్ బేస్ వెళ్ళి అక్కడ వారి సైనికులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి వారిని అభినందించి వచ్చినటువంటి పరిస్థితి. సో అది తప్పని తెలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు స్వయంగా పాక్ ప్రధాని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు టార్గెట్ గా ఇండియా స్ట్రైక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. దాంట్లో చాలా డీప్ గా నష్టపోయింది పాకిస్తాన్ అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ లోనే ఒక చీఫ్ మినిస్టర్, సింధు ప్రావిన్స్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాకిస్తాన్ లో, ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు, బోలారి ఎయిర్ బేస్ అనేటువంటిది దాన్ని టార్గెట్ చేసింది భారత్. అక్కడ 6 ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి పాకిస్తాన్ పర్సనల్స్ కూడా చనిపోయారు ఈ దాడిలో.